చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ అనేది కట్టడానికి ప్రయత్నిస్తా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టొద్దు ఇక్కడ ఏది ఏం చేయకూడదు ఇక్కడ అని కొంచెం అడ్డుపడతా ఉన్నారు. గుడి మీద రాళ్ళు వేస్తా ఉన్నారు. మరి ఈ ఎదురుగా ఇల్లు ఏదైతే ఉందో వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. మరి ముస్లిమ్స్ వాళ్ళకి అంత హక్కే ఉంది అంటే ఆల్రెడీ మధ్యలో రోడ్ ఉంది. చూడండి అక్కడ వీడియోలు కూడా తీస్తా ఉన్నారు ఫోన్లో, ఒకసారి అక్కడ షూట్ చేసి అక్కడ నుంచి బెదిరించే ప్రయత్నాలు. ఎందుకంటే రోడ్డుకు అవతలనే వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు ముస్లిమ్స్ వాళ్ళకి. అంటే అంత పర్సనల్ గా ఎందుకు తీసుకుంటా ఉన్నారు అంటే హిందువుల మీద ఎందుకు ఇంత వాళ్ళకి అంత కక్ష ఎందుకు? ఈ గుడి విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇది ఒక ఈ గుడి ప్లేస్ ఇప్పుడు ఏమైపోయిందంటే మెయిన్ రోడ్ చేసేసారు. ఈ గుడిని ఆ గల్లీకి ఈ గల్లీకి కలిపి ఒక రోడ్ చేసేసి సిగరెట్లు దాగి ఇక్కడ పడేయటము, రాత్రి బీర్లు దాగి బీరు సీసాలు ఇక్కడ పెట్టి వెళ్ళిపోవటము, లేకపోతే కొన్ని అసభ్యకరమైనటువంటి వాళ్ళకి గల్లీ నుంచి స్కూల్ కి పోవడానికి మెయిన్ రోడ్ మీద పోవడానికి దారి కావాలి, దారి మీరు ముయ్యొద్దు. ఇంకా ఎక్కడ ఈ సెక్యులరిజం వాళ్ళందరూ ఏడబోయిర్రు, నాస్తికులందరూ ఎక్కడ పోయిర్రు, హిందుత్వ పెద్దలందరూ ఏడబోయిర్రు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏ విధమైన దుర్భాషలు అంటే ఏం లేదు, ఎందుకు కడతారు మీరు పర్మిషన్ తీసుకురావాలి. ఈ గుడికి కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మేము ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే నా శివుడికి గుడి కట్టడానికి కోసము మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక హైకోర్టుకు నేను పోవాలనా? అదిగోండి అక్కడ రాసుకుంటున్నారు. మీరు ఒకసారి కెమెరాలు అటు తిప్పండి, మా పేర్లు మా డీటెయిల్స్ కూడా రాసుకుంటారు పోలీసులు. హాయ్ హలో వెల్కమ్ టు E960. మనం ఎక్కడ ఉన్నామంటే ఇది బోడుప్పల్ బిరప్పగూడలో ఉన్నాము. ఈ గుడి శివుడి గుడి, ఇది ఒక దగ్గర ఒక 70-80 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇది గోస్కొండ మల్లయ్య ఇచ్చిన ప్లేస్ ఇది. ఇది అప్పట్లో పొలాలు ఉండేటివి ఇవన్నీ. 71-72లో ఈ మసీద్ కూడా కట్టడం జరిగింది. అంతకన్నా ముందు నుంచి కూడా ఈ గుడి ఉందని ఇక్కడ చెప్తా ఉన్నారు. చాలా మంది ఇక్కడ చెప్పులు వేసుకొని అంత తొక్కుతా ఉన్నారు, ఇక్కడ అంతా అంటే షిట్ చేస్తా ఉన్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ అనేది కట్టడానికి ప్రయత్నిస్తా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టొద్దు ఇక్కడ ఏది ఏం చేయకూడదు ఇక్కడ అని కొంచెం అడ్డుపడతా ఉన్నారు. గుడి మీద రాళ్ళు వేస్తా ఉన్నారు అనే ఉద్దేశంగా ఒక 1 వీక్ నుంచి మనకు ఫోన్ చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది ఎవరిది, దీనికి పర్మిషన్ ఉందా లేదా ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఎదురుగా ఇల్లు ఏదైతే ఉందో వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. మరి ముస్లిమ్స్ వాళ్ళకి అంత హక్కే ఉంది అంటే ఆల్రెడీ మధ్యలో రోడ్ ఉంది, ఏదైతే ఉందో అక్కడ రోడ్ ఉంది, వాళ్ళకి సంబంధం లేదు. అది ఈ గోడ ఏదైతే కడతా ఉన్నారో వీళ్ళు, ఈ గోడకు సంబంధించి ఈ గుడికి అంటే ఇక్కడ చెప్పులు వేసుకొని నడుస్తా ఉన్నారు వీళ్ళు. ఇక్కడంతా కొంచెం అంటే గుడికి శుభ్రంగా లేదు అన్న ఉద్దేశంతో వీళ్ళు గుడి కూడా కట్టట్లేదు, ఓన్లీ గ్రౌండ్ కట్టుకుంటా ఉంటే వీళ్ళు చూడండి అక్కడ వీడియోలు కూడా తీస్తూ ఉన్నారు ఫోన్లో, ఒకసారి అక్కడ షూట్ చేయి. వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే రోడ్ అవతల ఇల్లు ఉంది కాబట్టి. ఇదేదైనా ఉంటే పోలీస్ వ్యవస్థ మాట్లాడుతూ ఉంటుంది, గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి, మనం అందరినీ ఏకం చేసుకొని వెళ్ళే విధంగా మనం చేస్తూ ఉంటే వీళ్ళు వీడియోలు తీసుకొని అక్కడ నుంచి బెదిరించే ప్రయత్నాలు. ఎందుకంటే రోడ్డుకు అవతలనే వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు ముస్లిమ్స్ వాళ్ళకి ఇక్కడ ఇంత దాదాగిరి చేసి వీళ్ళందరినీ బెదిరించే ప్రయత్నాలు చేయాల్సినంత అవసరం కూడా లేదు. మరి వీడియోలది ఎవరెవరు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ పొక్కదొడిరు కదా ఆయన కింద ఎవరైతే వచ్చారో అది కూడా ఫోటో తీసుకొని వెళ్ళాడు. అంటే అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటా ఉన్నారు అంటే హిందువుల మీద ఎందుకు ఇంత వాళ్ళకి అంత కక్ష ఎందుకు? అంటే ఈరోజు ఏదైతే పాలకోవాకు సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తికి కూడా మనం సపోర్ట్ చేయడం జరిగింది హిందువులుగా. మనం ఇంత న్యూట్రల్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటా ఉన్నారు ఈ విషయాన్ని అనేది అర్థం కావట్లేదు. మేమేమనుకున్నాం, మాకు ఫస్ట్ ఫోటోలు పంపించినప్పుడు ఏదైతే వాళ్ళ ఇంటి ముంగటనే గుడి ఉన్నట్టుంది అట్లా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి రోడ్ అక్కడే సపరేట్గా ఉంది. ఇది ఏదైతే ఉందో గోస్కొండ మల్లయ్య అనే వ్యక్తి ఈ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుడికి సంబంధించి. ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్లో కూడా ఈ గుడికి సంబంధించి ఇండివిజువల్గా వదిలేసిరు. అంటే గుడి మందిరానికి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మందిరానికి కూడా రోడ్డు కూడా ఇక్కడ రోడ్డు ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది, ఈ మధ్యలో ఇగో మందిరానికి ఇక్కడ వదిలేయడం జరిగింది. దీని ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి క్రిస్టియన్స్ వాళ్ళ ఇల్లు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం పట్టించుకుంటారో లేదో. ఇక్కడ ఎదురుంగి ఇల్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా మీద కేసులు పెడతా ఉన్నారు, మా ఇంట్లోకి చూస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇక్కడ చంద్రముఖి గారు ఉన్నారు. ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడి వీళ్ళకేం సంబంధం? మరి ఇక్కడ అంటే గుడి కడదాం అనుకుంటా ఉన్నారా, ఎందుకు అడ్డుపడతా ఉన్నారు, వాళ్ళకేం సంబంధం? ఎందుకంటే రోడ్ అవతలనే వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి ఒకసారి చంద్రముఖి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆమె ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం. మీకు ముస్లిమ్స్
ముస్లిమ్స్ వాళ్ళకి ఏదో గొడవ అవుతా ఉందని 1 వీక్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి. అసలు ఈ గుడికి సంబంధించి ఎక్కడైతే ఉందో ఆ వాళ్ళ మెట్ల ముంగట గుడి ఉందని మేము అనుకున్నాం ముందు మాకు ఫొటోస్ పంపించినప్పుడు. కానీ రోడ్ ఉంది, అక్కడ రోడ్ ఉంది, ఇక్కడ రోడ్ ఉంది. లేఅవుట్ లో కూడా ఇక్కడ ఏదైతే గుడికి సంబంధించి వదిలేసిందని ఉన్నది. మరి ఏంటి, ఎందుకు గొడవ వస్తా ఉన్నది ఇక్కడ? గొడవ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఉప్పల్ వీరప్పగడ్డ అంటేనే ఇక్కడ హిజ్రాలు ఉంటారని ఒక 20-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటుంటాం. నేను ఇక్కడ ఉండకపోయినా నా సహచరులు ఎవరైతే ఉన్నారో, మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉన్నారు అందరూ. ఈ బిల్డింగ్ లోనే ఉండేవాళ్ళు, రెంట్కి ఇక్కడే ఉన్నారు, కొంతమంది ఇల్లులు కట్టుకున్నాము, ఇక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి ఈ ఆలయంకి మేము కొంచెం దగ్గర ఉండాం. శివాలయం అది, అందులో శివలింగం కూడా ఉండేది ఒకప్పుడు. ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే సడన్ గా ఒక రోజు చూస్తే శివాలయంలో శివలింగమే మాయమైపోయింది. తర్వాత మేము ఫోటోలు పెట్టుకొని శివరాత్రి పూట పూజలు చేసుకుంటే మళ్ళీ ఆ ఫోటోలు కూడా అలా మాయమైపోతుంటే ఎందుకులే మాకెందుకు అని అనుకున్నాము. అప్పుడు అన్ని గుడిసెలే ఉండేటివి, ఇది ఒక్కటే ఇల్లు, స్లాబ్ ఇల్లు. మేము ఉంటున్న ఇల్లు ఒకటే స్లాబ్ ఇల్లు. మేము అప్పుడు 20-30 మంది ఉండేవాళ్ళం ఇక్కడ. ఉప్పల్లో రాఖీ అని ఉండేది పెద్ద ఆవిడ, ఆవిడ కంటే ముందు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నగ్మమ్మ గారు, అట్లా అందరం ఉంటున్నాం. అయితే ఈ గుడి విషయానికి వస్తే ఏమవుతుందంటే, ఇది ఈ గుడి ప్లేస్ ఇప్పుడు ఏమైపోయిందంటే మెయిన్ రోడ్ చేసేసారు ఈ గుడిని. ఆ గల్లీకి ఈ గల్లీకి కలిపి ఒక రోడ్ చేసేసి దీన్ని రోడ్డుగా యూజ్ చేద్దాం, దీన్ని గుడిగా యూజ్ చేద్దాం చెప్పి సిగరెట్లు దాగి ఇక్కడ పడేయటము, రాత్రి బీర్లు దాగి బీరు సీసాలు ఇక్కడ పెట్టి వెళ్ళిపోవటము, లేకపోతే కొన్ని అసభ్యకరమైనటువంటి పనులు చేయడం. ఇప్పుడు మనం పోతుంటాము దర్గా ఎదురుగా, మేము కనబడితే మేము దర్గా ఎదురుగా కావాలని అయితే ఉమ్మేయము, ఎందుకంటే అది దేవుడు కాబట్టి యునానిమస్గా యూనివర్సల్గా గాడ్ ఈజ్ వన్ అనుకుంటాం కాబట్టి మేము అక్కడ అంతే గౌరవం ఇచ్చినప్పుడు, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, మరి ఇక్కడ శివాలయం ఉంది, ఎదురుగా అంత పెద్ద నంది కనపడుతున్నా కూడా జనాలు ఇక్కడ ఉమ్మి వేయటాలు, చెప్పులు వదిలిపెట్టి వెళ్ళడాలు, పిల్లలు క్రికెట్ ఆడుకోవటాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పి జస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టాలనుకున్నాం అంతే. గుడి కట్టించుకోవాలని ఆ శివయ్య అనుకుంటే, మేము అర్ధనారీశ్వరుల స్వరూపమైన వాళ్ళు మేము ఒక గంట సేపట్లో గుడి కడతాం కావచ్చు ఫండ్లు తెచ్చి, కానీ మేము గుడి కట్టాలనుకోవట్లేదు. కేవలం కాంపౌండ్ వాళ్ళు మాత్రమే కట్టి కొంచెం సెక్యూర్గా ఈ ప్లేస్ని ఉంచాలనుకుంటున్నాం. మేము ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి లేఅవుట్ తీసుకొచ్చారు. ఈ లేఅవుట్లో క్లియర్గా మీరు చూసుకున్నట్టయితే ఇది టెంపుల్ అని మాత్రమే రాసింది. మాకు ఇక్కడ సమస్య ఏంటి అంటే, మేము ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టాలనుకొని కమ్యూనిటీ కానీ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకున్నామో, ఆ ముస్లిం ఎవరైతే ఒక ఫ్యామిలీ అక్కడ వెనకాల బిల్డింగ్ అనిపిస్తుందో వాళ్ళు టార్గెట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కావాలని పోలీసులతో కుమ్మక్కయ్యి బైండ్ ఓవర్ చేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. అంటే మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా, హిందుత్వ భారతదేశంలో పుట్టిన మాకు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పర్మిషన్ ఏమిటికి పర్మిషన్ కావాలి? అంటే ఇన్ని రోజులకు లేనిది ఇప్పుడే కాంపౌండ్ వాల్ కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ షిఫ్ట్ చేస్తా ఉన్నారన్న ఇంటెన్షన్ అనుకోవచ్చు, అంతే. లేదంటే దీన్ని కబ్జా చేస్తామన్న. ఇది ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు ఇది 10,000 రూపాయలు 10 రూపాయలకు దొరికిన జాగా ఇప్పుడు 1 కోటి రూపాయలు పోతుంది. అర్ధరాత్రి కబ్జాలు ఎన్ని జరగట్లేదు, పెద్ద పెద్ద మెయిన్ రోడ్ మీద కబ్జాలు జరుగుతున్నాయి. అట్లాంటిది గుడి కబ్జా ఎక్కడ అవుతుందో అని ఒక బాధ మాకుండి 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గుడికి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ గుడిలో దండం పెట్టుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ శివయ్యకు దండం పెట్టుకున్న వాళ్ళే. అలాంటి మా శివాలయం శిథిలావస్థలో ఉంది. దీన్ని కొంచెం మనం కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పూనుకున్నాం తప్ప దీన్ని మేము కబ్జా చేయాలనో కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కబ్జా చేస్తారన్న భయం మాకుంది. ఈ గుడి వెనకాల ఉన్నటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీ మాత్రమే మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. కట్టొద్దు అంతే. అంటే వాళ్ళకి సంబంధించిందా? వాళ్ళకి సంబంధించింది కాదు, వాళ్ళ ఇంటి ఎదురుగా లేదు. వాళ్ళ ఇంటి ఎదురుగా 10 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఉంది. 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాత గుడి ఉంది. యువతలో కూడా 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాతే గుడి ఉంది. మరి వాళ్ళకు ప్రాబ్లం ఏమొస్తుందో మా తెలియదు. మేము బతుకమ్మ ఇక్కడనే ఆడతాం. బోనాలకు వెళ్లే ముందు ఈడనే మనం నందికి దండం పెట్టుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. ఈడ వినాయకుడిని పెట్టుకుంటాం మేము ప్రతిసారి. ఇన్ని చేస్తున్నాము, దుర్గమ్మని పెట్టుకొని నవరాత్రులు పూజలు చేసినాము. అప్పుడు మాకు అబ్జెక్షన్ కాలేదు. కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టుకుంటాము, మా దేవుడికి కొంచెం శుచి శుభ్రతగా ఉంచుకోవాలనుకోవటం కూడా తప్పేనా? ఓకే, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళలో ఓన్లీ ఈ ఫ్యామిలీ మాత్రమే అబ్జెక్షన్ చేస్తా ఉందా? ఇక్కడ ఉన్న ముస్లిం ఫ్యామిలీ అందరూ ఓన్లీ ఈ ఫ్యామిలీయే, ఒక్కరే. వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారా? మీకు అబ్జెక్షన్ ఏంటి, మీకు ప్రాబ్లం? అడిగారు ఆల్రెడీ, ఇదిగోండి అక్క వాళ్ళు అడిగారు. ఏమంటా ఉన్నారు అడిగితే? చెప్పండి. దారి వాళ్ళకి గల్లీ నుంచి స్కూల్కి పోవడానికి, మెయిన్ రోడ్ మీద పోవడానికి దారి కావాలి, దారి మీరు ముయ్యొద్దు. ఓకే, అంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ దారి ముయ్యొద్దు అంటే ఇది రోడ్డు
ప్లేస్ అయితే కాదు. కాదు, అది గుడి. ఈ గుడి స్థలము రోడ్డు కాదు. లేఅవుట్ లో కూడా రోడ్లు 2 సైడ్లు ఉన్నాయి, మధ్యలో రోడ్ లేదు. పొద్దున పోలీసు వ్యవస్థ వాళ్ళు కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు మా వాళ్ళతో. అసలు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడే పోలీసు వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీ 33 మంది హోంగార్డ్స్గా ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ వాళ్ళు వచ్చి మా పైన చాలా దుర్భాషలాడారు పొద్దున. ఇది అసలు పద్ధతే కాదు. అంటే మేమేమో అన్యమతస్తుల్ని మేము అందరినీ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము నిలబడి మేము ఉన్నామని చెప్తున్నాం అందరికీ. అలాంటిది మేము కూడా ఇది ఇంత ఎలిగేషన్ కాకపోతుండే. మొన్న శివరాత్రి అప్పుడు అందరూ వస్తాము, పూజ చేసుకుంటాము, పోతాము. అరే ఎందుకు ఇట్లా వదిలేసుకోవాలి? మన దేవుణ్ణి మనము నీట్గా పెట్టుకుందాము, కొంచెం పద్ధతిగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మన ఇంటి ముందు దేవుడిని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని గల్లీలో అందరు కలిసి ఒక చిన్న గేటు పెట్టుకుందాం అనుకుంటే ఇంత పెద్ద వివాదం తీసుకొని వచ్చి 2 పోలీసుల్ని తీసుకొచ్చారు. పోలీసు వారు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పర్సనల్ గా తీసుకోవాల్సినంత అవసరం వాళ్ళకేముంది? వాళ్ళకి ఏదైతే డ్యూటీ ఉందో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రపంచంలో కొన్ని కోట్ల రూపాయల కుమ్మక్కయ్యి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు, కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొంత వేల మంది ఆడోళ్ళ మెడలకెంచి పుస్తలతాళ్ళు గుంజుకోబోతున్నారు. వాటికంటే ఈ కాంపౌండ్ వాళ్ళు పెద్దదా అండి డిపార్ట్మెంట్ కి? నాకు అర్థం కాదు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా రాగలనా ఇంటెన్షన్? ఒక్క ఫ్యామిలీ ల్యాండర్ ఇష్యూ తెస్తుందా అండి? ఒక్కటే ఒక ఫ్యామిలీ. ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఒక ఫ్యామిలీకి ఇక్కడ ఇంతమంది హిందువులు ఉన్నారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఇంతమంది ఉన్నారు, మరి మీకు సపోర్ట్ చేయకుండా ఒక్క ముస్లిం ఫ్యామిలీకి పోలీస్ వారు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? ఇప్పటికీ మాకు అర్థం కాదు అదే. ఇప్పుడు ఒక హిజ్రా వ్యవస్థలో ఎన్నో గుళ్ళ గోపురాలకు మీరు వెళ్ళినప్పుడు శివశక్తులు అంటే మా వాళ్ళే ఉంటారు. శివుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ భూమి మీద అంటే మా వాళ్ళే ఉంటారు. అలాంటిది మా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కడుతుంటేనే ఇంత లొల్లి చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కడ ఈ సెక్యులరిజం వాళ్ళందరూ ఏడబోయిర్రు, నాస్తికులందరూ ఎక్కడ పోయిర్రు, హిందుత్వ పెద్దలందరూ ఏడబోయినరు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీ దుర్భాషలు ఆడారు పోలీసు వారు అన్నారు. ఏ విధమైన దుర్భాషలు ఆడారు అంటే ఏం లేదు, ఎందుకు కడతారు మీరు పర్మిషన్ తీసుకురావాలి. పర్మిషన్ ఉండాలి కదా లీగల్ గా. గుడి కట్టుకోవడానికి పర్మిషన్ కావాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ కావాలన్న. అలాంటప్పుడు ఆయన బిల్డింగ్ ఎందుకు కట్టుకుండన్నా? మరి ఆయన గుడిసెలోనే ఉండాల్సింది. అవునా? ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, గుడి కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. అరే ఇప్పుడు పొలిమేరలల్లా ఎన్నో గుళ్ళు ఉంటాయి. 4 దిక్కుల గోడలు కడితే లేదండి, నా మాటనండి. ఒకవేళ ఇది ఒకదైనా చెరువు జాగా కాదు, ఒకటి ఇంకెక్కడ కాదు, ఒక గుడి స్థలం ఇది. ఈ గుడి కట్టనికి కాదు, ఓన్లీ కాంపౌండ్ వాల్. ఎందుకంటే ఇది శుభ్రంగా ఉండడానికి శివాలయం ఉన్న ట్రాన్స్ కానీ ఇంకా శివశక్తులు కానీ ఇంకెవరైనా సరే కావాలని దీని ఒక ఏమంటారు కొన్ని వేల సంవత్సరాల గుడి. ఇది పురాతనమైన గుడి. మీరు చూస్తుండండి, అక్కడ నంది ఉన్నాడు, ఎంత పురాతనమైన నంది. దాంట్లో లోపల లింగాన్ని కూడా మాయం చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది చాలా రోజులు అవుతుంది, ఇది సంవత్సరాలే అవుతుంది. ఒకవేళ మీరు చూడండి, ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఎందుకు రావడం లేదంటే భయం. 4 దిక్కుల గోడ కడితే అది అభ్యసనం చేయాలి, కావాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు, భయపడి. ఒక్క ఇల్లు అనుకోని ఎందుకు అనుకోవాలా? ఇంటి వెనకాల ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు ఒక్క ముస్లిం ఫ్యామిలీ అనే మేమెందుకు అనుకోవాలి? తెలుగు వాళ్ళని రోడ్డు మీద ఒక తెలుగుని కొడుతుంటే ఇంకో తెలుగోడు పట్టించుకోడు అన్నది ఎంత నిజమో, ఒక ముస్లిం వాడిని గెలిగితే 10 మంది ముస్లింస్ జమ అవుతారు అన్నది అంతే నిజం. ఆ భయానికే ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నాము, ఫేక్ కేసులు పెట్టొచ్చు మా మీద, రాత్రి మా మీద గూండాలు రావచ్చు. మాది అసలు చాలా డిఫికల్ట్ లైఫ్ బతుకుతాం మేము. హిజ్రా కమ్యూనిటీ ఎట్లా బతుకుతారో అందరికీ తెలిసిందే. అలాంటిది మేము ఒక దేవుడి గుడికి కాంపౌండ్ వాల్ కడుతుంటే చందాలు వేసుకొని దానికి అడ్డుకున్నారు అంటే ఇంకా ఎక్కడ న్యాయం మేము ఏడుకోవాలి? మినిమం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పర్మిషన్ అన్నది కదా. అంటే మేము ఇక్కడ గుడి మాకు ఇట్లా ప్రాబ్లం అవుతా ఉన్నది, అందరూ షూలు వేసుకున్నాడు. పొద్దున బస్తీ లీడర్లు వచ్చి పెద్దాయనలు వచ్చి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామమ్మ మీరు కట్టండి అని చెప్పిపోయారు వాళ్ళు కూడా మాకు. మరి పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు లేదు మీరు కట్టొద్దు, పర్మిషన్ తెచ్చుకోండి అన్నారు. అంటే కాంపౌండ్ వాల్ కట్టడానికి మేము ఈ గుడికి కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మేము ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే నా శివుడికి గుడి కట్టడానికి కోసము మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక హైకోర్టుకు నేను పోవాలనా? నా శివుడికి ఇంత పెద్ద అసలు ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు దగ్గర 10 ఎవరు వచ్చారు? ఈ రోజు రాలేదా?
ఈ రోజు శివాజీ ఉంది కదా అందుకే రాలేదు సపోర్ట్ నైట్ వచ్చి మాట్లాడలేరు ఈరోజు, ఎందుకంటే శివ నాకు ఐడియా లేదు. అదే ఇండివిజువల్ గా ఎవరన్నా లీడర్స్ అంటే దే షుడ్ బి నేమ్స్ కదా. ఇండివిజువల్ గా లోకల్ లీడర్లు లోకల్ గా చాలా మంది వచ్చారు, పొద్దున కూడా వచ్చారు సపోర్ట్ చేయడానికి. కానీ ఇంతమంది సపోర్ట్ చేసినా పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి జరగట్లేదు. అదిగోండి అక్కడ రాసుకుంటున్నారు. మీరు ఒకసారి కెమెరాలు అటు తిప్పండి, మా పేర్లు మా డీటెయిల్స్ కూడా రాసుకుంటారు పోలీసులు. కంపౌండ్ వాళ్ళు కట్టొద్దు, కంపౌండ్ వాళ్ళు కట్టొద్దు. మాకు ఈ గుడికి కంపౌండ్ వాళ్ళు కావాలి, కంపౌండ్ వాళ్ళే కావాలి మాకు. మా దేవుడు గాలిలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు, నిప్పులు ఉన్నాడు, మాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు శివుడు. నడుచుకుంటూ పోతారు, చెప్పులు వేసుకొని పోతారు, ఉమ్ముకుంటూ పోతారు, ఉంచుతారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని పోలీస్ వారితో ఈ విషయాన్ని మీరు షేర్ చేసుకున్నప్పుడు ఏ విధమైన స్పందన వచ్చింది మీకు? ఎటువంటి స్పందన లేదు. ఫణీంద్ర అన్న కూడా మీరు గోడ కట్టండి, మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పారు. కానీ పొద్దున పోలీసులు ఏం చేశారు అంటే రాగానే ఫస్ట్ ఎవరైతే మేస్త్రి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. మీరు ఎందుకు పని చేస్తారు ఇక్కడ, మీకు ఎవరు మీకు ఏదైనా ఆర్డర్ ఏదైనా వచ్చిందా? కోర్టు నుంచి ఏదైనా లెటర్ వచ్చిందా? లేదు, ఏం రాలేదు. ఇక్కడ ఏది ఏ చెయ్యకూడదు అని ఏం రాలేదు. అట్లాంటి స్టే ఏదన్నా వస్తే మేము కూడా చదువుకున్న వాళ్ళం, మా కొద్దో గొప్ప ఎంతో ఇంగిత జ్ఞానం ఉన్నది కదా. ఇప్పుడు మేము గుడి కడుతున్నామనో లేకపోతే మేము గుడి కడితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాం, లీగల్గా ఏం చేయాలనేది మాకు కూడా తెలుసు. మేము ఓన్లీ సేఫ్టీ ప్రికాషన్ కోసం కంపౌండ్ వాళ్ళే కడుతున్నాం. అది కూడా ఈ 76 గజాల స్థలం దేవుడికి కేటాయించిండ్రు అనేది ఎంత వాస్తవమో లేఅవుట్ చూసుకొని అప్పుడే మేము ఇది స్టార్ట్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పొద్దున వచ్చినప్పుడు కూడా చెప్పాం పోలీసులకి, చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఓకే, మరి మీరు ఏమనుకుంటా ఉన్నారు అంటే ఓన్లీ వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీకు సపోర్ట్ చేయట్లేదు అని టెన్షన్ ఏమన్నా? మాకైతే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు? మరి వాళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అక్కడ ఫోన్లు చేసి ఎంతెంత పెద్దవాళ్ళతోటి ఫోన్ చేపించి మాట్లాడిపిస్తున్నారో ఆ ఫ్యామిలీ మాకు కూడా తెలియాలి కదన్న. ఓకే ఓకే, ఇప్పుడు ఆడ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ₹1 కోటి ఉంటుంది ఆ ఇల్లు ఖరీదు. మేము కట్టే కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలేనా? మేము చిన్న మనుషులం వాళ్ళ ముందు. వాళ్ళ వెనకాల ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారో మాకేం తెలుసు, ఎవరెవరితో ఫోన్లు చేపిస్తున్నారో మాకేం తెలుసు ఆపండి అని. అది మాకు రోడ్డు కావాలని అంటే మీకు లేఅవుట్ లో రోడ్డు లేదన్నది వాస్తవం. ఈ లేఅవుట్ ఎవరైతే ఇచ్చిరో ఈ జాగ్ ఇచ్చిన ఆయన లేడా ఇక్కడ? ఈ ప్లేస్ అంటే ఏదైతే గుడికి మసీద్ కంటే ముందు నుంచి కూడా ఈ గుడి ఉందని చెప్తా ఉన్నారు, పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తా ఉంటారు. మరి ఈ గుడికి అంత విలువ లేకుండా అయిపోయి మసీద్కి అంత విలువ అయింది కదా. ఇప్పుడు మీదేదో మీరు డెవలప్ చేసుకుంటా ఉంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆపుతా ఉన్నారు. మరి ఆ రోజు మేము మసీద్కి ఆపలేదు కదా, ఈ రోజు వాళ్ళు మా గుడికి ఎందుకు ఆపుతున్నారు అనేదే మా బాధ. ఓకే, ఇప్పుడు కూడా మేము అనేది అదే, మేము కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి. అండ్ మీరందరూ కూడా ఈ గుడికి కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము చాలా తక్కువ పాపులేషన్లో చాలా తక్కువ ఉంటాం, అండ్ పవర్లో తక్కువ ఉన్నాం, అన్నిట్లో తక్కువ ఉన్నాం. కాకపోతే మా దేవుడిని మేము కాపాడుకోవాలనుకున్న ఒక ఉద్దేశంలో మాత్రం మా ఉద్దేశం పెద్దదే. ఓకే, చంద్రముఖి గారు, అది ఇక్కడ ఏదైతే లేఅవుట్ ఇచ్చారో ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ లేరా? ఉన్నారు, వాళ్ళ తాతలు ముత్తాతలు కదా, రిలేటివ్స్ ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి వాళ్ళు చనిపోయారు. 70 ఏళ్ల నుంచి ఇది 3వ తరం మనుషులు ఉన్నారు. 3వ తరం మనుషులు. మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఆ ల్యాండ్ ఇల్లది కాదు, వాళ్ళకి సంబంధించింది కాదు. మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నావు? వాళ్ళకి రోడ్డు కావాలంటే వాళ్ళ ఇంటికి కూడా రోడ్డు కావాలి కదా, రోడ్ వదిలేదు కదా అప్పటి ఓనర్. వాళ్ళకి ఇప్పుడు కావాలి, వాళ్ళకి ఇప్పుడు రోడ్డు కావాలి, వాళ్ళ ఇంటికి దారి కావాలి వాళ్ళకి, షార్ట్ కట్. లేఅవుట్ ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఇక్కడ ఒక రోడ్ ఇచ్చారు, అక్కడ ఒక రోడ్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలోకే రోడ్ అనేది లేదు కదా. ఇక్కడ రోడ్ ఇస్తే ఇదంతా రోడ్ రావాలి కదా. వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఆ గల్లీ వాళ్ళు వాడుకోవడం కోసమే. ఆ గల్లీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా ఇది వాడుకోవడానికి? లేదు, మేము అదే అడిగాం. ఇక్కడ మందిరానికని ఆల్రెడీ లేఅవుట్ లో అంత నీట్ అండ్ క్లీన్ గా రాసి ఉంటే వాళ్ళెవరు? వాళ్ళ తాతలదా? మరి ఈ ప్రశ్న పోలీసులకు కూడా అర్థం కావాలి కదా, పోలీసు వ్యవస్థకు కూడా అర్థం అవ్వాలి కదా. మేము ఒకటే చెప్తున్నాము, పోలీసు వ్యవస్థకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. నిజాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ధారించుకున్న తర్వాత
ఒకసారి మీరు కూడా ఆలోచించి ఆ లేఅవుట్ చెక్ చేసుకొని, ఇదిగోండి లేఅవుట్, ఇది ఆల్రెడీ మేము పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. చెక్ చేసుకున్న తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారంటే ఇన్ని రోజులు మాకు కనిపించలేదు, మాకు బాధ అనిపించలేదు, లేకపోతే మాకు అప్పుడు సపోర్ట్ లేదు, అప్పుడు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే కాబట్టి మాకు భయం వేసింది మా నోరు తెరవడానికి. ఇవాళ మా అన్నదమ్ములందరూ, మా అక్కజెల్లెళ్ళందరూ, మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హిందువులందరూ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కట్టాలనుకుంటున్నాము. కాబట్టి మాకు పోలీసులు సపోర్ట్ చేయాలి, లోకల్గా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ముందు ఆ ఎదిరింటైనా నోరు మూపియాల. ఫైనల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా శివయ్యకు మేము గుడి కట్టుకోవాలనుకుంటున్నాము, దానికి ఆ కాంపౌండ్ వాళ్ళే కట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరి తరఫున మేము ఈ గుడి కోసం నిలబడ్డాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఆ కేవలం ఆ నందిని చూస్తే తెలుస్తుంది ఆ గుడి చరిత్ర ఏందో. మేము చెప్పే పని లేదు. ఆ గుడి చరిత్ర ఏందో, శిథిలావస్థలో ఉన్న నందిని చూస్తే, ఆ 3 పిల్లర్లను చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నో పురాణాలు మనం చూసుంటాం, 3 పిల్లర్లు ఉన్న గుళ్ళు ఎన్నో చూసుంటాం. ఇది కూడా అట్లాంటి ఒక పుణ్యస్థలమే. కాబట్టి ఈ స్థలాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందూ జాతి గర్వపడేలాగా ఈ గుడిని మళ్ళీ ఇంకా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మేము. ఫైనల్ ఫైనల్ గిదే అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అందరికి.